నెక్స్ట్ 134 క్వశ్చన్. విచ్ టెంపరేచర్ కండిషన్ ఫేవర్స్ గ్రోత్ ఆఫ్ లాక్టోబాసిల్లస్? సో లాక్టోబాసిల్లస్ యొక్క గ్రోత్ని పెంచడం కోసము ఎంత టెంపరేచర్ అవసరమవుతుంది? ఎంత? 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్? 30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది లాక్టోబాసిల్లస్ పెరగడం కోసము, ల్యూకోవార్మ్ పెరగడం కోసము మనకు ఉపయోగపడే టెంపరేచర్ అంటే పాలు పెరుగుగా మారడానికి అవసరమయ్యే టెంపరేచర్ ఎంత? 30 to 40 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 135 క్వశ్చన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మొలాసెస్ ఇన్ మైక్రోబియల్ ప్రాసెస్? సో మొలాసెస్ యొక్క యూజ్ ఏంటి? మైక్రోబియల్ ప్రాసెస్లో మొలాసెస్ యొక్క యూజ్ ఏంటి? మొలాసెస్ యొక్క పని ఏమిటిది? used a substrate in fermentation to produce ethyl alcohol. మొలాసెస్ ఏదైతే ఉంటుందో ఏంటిది మొలాసెస్ అంటే? మనము షుగర్ ఇండస్ట్రీలో షుగర్ కేన్ నుంచి షుగర్ని మనము తయారు చేయడం జరుగుతుంది. షుగర్ కేన్ నుంచి షుగర్ని తయారు చేస్తాం. ఈ తయారు చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే పూర్తిగా 100% మనం షుగర్ని తయారు చేయలేం. కొంత షుగర్ అనేది ఆ లిక్విడ్లోనే మిగిలిపోతుంది. ఆ లిక్విడ్లో మిగిలిపోయినప్పుడు మనకు బ్లాక్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే మొలాసెస్ అంటారు. సో బ్లాకీ లిక్విడ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మ్యాక్సిమం షుగర్ ఫ్రమ్ ద లిక్విడ్ సొల్యూషన్. సో ఈ లిక్విడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని మొలాసెస్ అంటున్నాము. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఫెర్మెంటేషన్ ద్వారా ఆల్కహాల్ని తయారు చేయడం కోసం యూజ్ చేస్తారు. ఫెర్మెంటేషన్ ద్వారా ఆల్కహాల్ని తయారు చేయడం కోసము మొలాసెస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 136 క్వశ్చన్. వాట్ ఈజ్ టూత్ డికే కాజ్డ్ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్? ఆన్సర్: బ్యాక్టీరియా ఫీడింగ్ ఆన్ ఫుడ్ లెఫ్ట్ ఇన్ మౌత్ ప్రొడ్యూస్ యాసిడ్స్ దట్ డికే టీత్. అంటే ఏంటిదట? మనం తిన్న తర్వాత నోరు సరిగ్గా కడుక్కోకపోతే పళ్ళ మధ్యలో ఉన్న ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మైక్రో ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఏమైతే ఆ ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ వలన కొంత యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ యాసిడ్స్ రిలీజ్ అవడం వల్ల మన టీత్ పైన ఉండే ఎనామిల్ అనేది ఏమవుతుంది? పాడైపోయి కరిగిపోతుంది. దాని ద్వారా పిప్పి పళ్ళు అంటారు. టూత్ డికే అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఏమవుతుంది? టూత్ డికే అనేది ఎట్లా వస్తుంది? ఇట్లా మనము తిన్న ఆహార పదార్థాలను పండ్లకు అంటుకున్నప్పుడు ఆ పళ్ళకు అంటుకున్న ఆహార పదార్థాలు మనకేమవుతుంది? డికంపోజ్ అయ్యి మనకు కుళ్ళిపోవడం వల్ల ఒక యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యాసిడ్ ఏమవుతుంది? ఎనామిల్ని కరగబెట్టేస్తుంది. పంటి పైన ఉండే తెల్లని ఎనామిల్ ఉంటుంది కదా, అది కరిగిపోయే విధంగా చేస్తుంది. దాని ద్వారా మనకు డిసీజ్ అనేది వస్తుంది.